దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యెషయా గ్రంథం 33 అధ్యాయము 14 వచనం. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? మొదట బలిపీఠము మీద అర్పించిన అర్పణ తరువాత గుడారంలోనికి వెళ్ళాల. నీ అర్పణ అంగీకారమైతే బలిపీఠము మీదకి అగ్ని దిగి రావాలి. అగ్ని రాకపోతే గుడారపు సేవ అనగా పరిశుద్ధ స్థలపు సేవ ఎలాగ మొదలుపెట్టగలవు? పరిశుద్ధ స్థలము అనగా దేవుని యొక్క ప్రార్థన గదిలోని మన ప్రార్థనలు మనం ఏ విధంగా మొదలుపెట్టగలము? బలిపీఠము మీద ఏది వదిలివేశావు? ఈ లోకపు సుఖము, వ్యాపారము వదిలివేశావా? బలిపీఠము మీద ఏమి అర్పణ వదిలిపెట్టావు? ఆ అర్పణ మీదకి అగ్ని దిగి వస్తేనే అంగీకారమైంది నీ ప్రార్థన అని అర్థము. బలిపీఠము మీద ఏ అర్పణ పెట్టకుండా ఖాళీగా బలిపీఠము ఉంటే సరి అయిన సమర్పణ అంగీకారముకు సూచన కాదు, ప్రార్థనకు జవాబు రాదు. కీర్తనకారుడు కీర్తన 84 అధ్యాయము 10వ వచనములో, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. ఆవరణంలో బలిపీఠం ఉన్నది. బలిపీఠం దగ్గరికి బ్రతికేవాడు బలి అర్పణలు తిని బ్రతకవచ్చు. వాళ్ళు సేవ అంతే. బలిపీఠము దగ్గర ఉంటాడు. ఎందుకని? విశ్వాసులు తెచ్చిన ప్రతి అర్పణ అంగీకరింపబడినట్లుగా, దేవా వారి పాపములు క్షమించినట్లు నా ప్రార్థన ఆలకించి ఈ అర్పణ అంగీకరించినట్లుగా ఆకాశము నుండి అగ్నిని పంపి వారి పక్షమున వేడుకుంటూ ఉండగా వారి అర్పణ అంగీకరించుము తండ్రి. అగ్ని దిగి వస్తేనే ఓ విశ్వాసి భక్తి మొదలవుతుంది. ఎక్కువగా వాక్యము ధ్యానిస్తూ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ బలిపీఠము మీద అగ్ని ఆరకుండా అనగా ప్రార్థనలు ఆగకుండా ప్రార్థిస్తే, ఎక్కువగా దేవుని సన్నిధిలో స్తుతి గీతములతో ఆరాధిస్తూ ఉంటే నీ ప్రార్థన అనే బలిపీఠము దేవునికి నివాసయోగ్యమైనదిగా ఉంటే ఆశీర్వదిస్తాడు. స్వార్థం లేని ప్రార్థన హృదయం నందు నివసించుటకు సంతోషించే దేవుడు నీతోనే ఉంటాడు. రాజీ పడవద్దు. మన తలంపులు, మన ఆలోచనలు కాల్చబడుచున్నాయా? చర్మము వలిచివేయబడిందా? సరైన అగ్ని రాకపోతే మన జీవితాలకు సార్థకత లేదు కదా. అగ్ని రావాలంటే ఒక పశువు బలిపీఠం మీదకి రావాలి. ఇప్పుడు పశువు సజీవంగా ఉండగా అగ్ని వస్తుందా? ఆ పశువు వధించబడితేనే కదా అగ్ని వస్తుంది. ఇప్పుడు పశువు ఎవరు? పాత నిబంధన గ్రంథములో విశ్వాసులు ఏది తెస్తే బలి కోసము అదే బలిపీఠము మీద పెడతారు, అనగా గొర్రెలు, మేక, గువ్వలు మొదలగునవి. అదే క్రొత్త నిబంధనలో మనమే సజీవ యాగముగా బలిపీఠము మీదకి రావాలి. అనగా బలిపీఠము ఎవరు ఎక్కాలి? మనమే క్రీస్తు బలిపీఠము అనగా సిలువ అనే బలిపీఠము చెంతకు చేరాలి. పాత నిబంధనలో ఆవు, ఎద్దు, గొర్రె, మేకలు, గువ్వలు ఎవరు ఏది తెస్తే అదే బలిపీఠం మీద పెట్టేవారు. క్రొత్త నిబంధనలో మనము సమర్పణలోనికి రావాలిగా, అనగా మనమే సజీవ యాగముగా క్రీస్తుకి మన హృదయములను సమర్పించుకోవాలి. కావున హృదయము పదిలముగా ఉండుటకు సిలువ రక్తంతో శుద్ధీకరించుకోవాలి దినదినము. బలిపీఠము మీదకి ఎవరు రావాలి? తల నరకబడిన వారే. నిర్గమకాండంలో ఉన్నట్లుగా ప్రజలందరి పక్షముగా పాప ప్రాయశ్చిత్తం చేయుటకు ముందు మనము బలి అవ్వాలి. ఇప్పటికే బలిపీఠము మీద ఉన్నాము కదా, సంతోషమే. కానీ మొదట పశువుని బలిపీఠము మీద పడుకోబెట్టగానే తల నరకబడుతుంది. అనగా తలలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, మన తెలివి, మన ప్రణాళికలు మొత్తం నరకబడితేనే మన భక్తి, మన విశ్వాసం బలపడుతుంది. అది భక్తిగా మారాలి. క్రీస్తు శిలువ చెంతకు చేరాలి. మోషే 40 సంవత్సరములు రాజభవనంలో పెరిగాడు కదా. బంగారము, వజ్రాలు, మాణిక్యాలు అక్కడ నుంచి తీసుకునిరా, సీనాయి పర్వతం మీదికి ఎలా వస్తావు అని అన్నాడా దేవుడు? కనీసము మోషే మామయ్య అయిన ఇత్రో సొమ్ము అయినా తీసుకునిరా అన్నాడా? ఏది తీసుకురాకపోతే నేను నిన్ను చూడను, నువ్వు నాతోటి మాట్లాడొద్దు అని అనలేదు కదా దేవుడు. నీవు రావద్దు అన్నాడా దేవుడు? అనలేదు కదా. ఒట్టి కర్రతో ఒంటరిగా నా దగ్గరికి రా అని మరీ చెప్పాడు. ముందు మనము కుటుంబము ఉండాలి. ఆ కుటుంబం శాశ్వతం కాదుగా. కుటుంబం కన్నా దేవునికి ప్రాధాన్యత మొదట ఇవ్వాలి. ఈ లోకాశలు, కోరికలు విడిచి బయటకు వస్తే నేను చేర్చుకుంటాను అన్నాడు. వలలు, పనలు వదిలివేస్తావెందుకు అని శిష్యుల్ని
కొంతమంది అడిగారు. అవి ఉంటే గుడి కట్టుకోవచ్చు కదా! లేకపోతే నీకు జీవనాధారం ఉంటుంది కదా! విదేశాలకు వెళ్ళొచ్చు కదా! పడవలు, వలలు తీసుకురండి అని యేసుక్రీస్తు పిలిచాడా? మీ వృత్తిని వలలు, పడవలు వదిలి నాకు శిష్యులుగా చేరండని అన్నాడు కదా! అన్నీ వదిలి రండి అన్నాడు. ఈ విధముగా అబ్రహాము, మోషే, ఎలీషా, ఏలియా, దానియేలు, అపోస్తలుల వరకు దేవుడు జ్ఞానము, వివేచన ఇస్తే దేవుని ఆలోచనలకు తగినట్లుగా సేవ చేసి అనేకులకు ఈనాటి తరానికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. తల నరకబడని ఎద్దు ఇలాంటి వారి మీదకి అగ్ని రాదు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివితోటి దేవునిని మెప్పించలేవు. తల నరకబడితేనే తలలో చెడ్డ ఆలోచనలను పోయి దేవునిని చేరగలవు. అప్పుడే ఈ యొక్క అబ్రహాము, మోషే, ఎలీషాలాగా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. దేవునిని గలుగుతావు. అందుకనే అప్పుడు ఎప్పుడైతే దేవుడిని మెప్పించగలుగుతావో అప్పుడు యెషయా గ్రంథము 33 అధ్యాయము 15 వచనంలో 16 వచనంలో నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధంలో వలన వచ్చు లాభమును ఉపేక్షించుకోవడం అంటే వదిలిపెట్టడం. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలముల మీద నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని దేవుడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదములు ఇవ్వబడతాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మన తలను నరకబడాలి అంటే తలలో ఉన్న ఆలోచనలు, ఈ లోకపు ఆలోచనలని తీసివేసి దేవుని ఆలోచనలతోటి దేవుని ప్రణాళిక, దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడో, ఏమి మన ద్వారా కార్యము చేయాలని అనుకుంటున్నాడో ఆ కార్యము సంపూర్తి అయ్యే వరకు దేవుని దగ్గర పాదాల చెంత మనం ఉండగలిగితే ఇటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.